హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, అప్రూవ్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా, ఒకవేళ అప్రూవ్ అయితే ఈ యొక్క ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ని ఏ విధంగా మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ చేతిలో ఉన్నటువంటి మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ బార్లో మీరైతే తెలంగాణ మీ సేవ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ విధమైనటువంటి ఆప్షన్ వస్తుంది. దీనిపైన వన్స్ మీరు క్లిక్ చేసినట్టయితే అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు అక్నాలజ్మెంట్ స్లిప్ అయితే మీకు రావడం జరిగింది కదా. ఆ స్లిప్లో ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ ఐడి అయితే ఉంటుంది. ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా ఐడి ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అనేటటువంటి సింబల్ కనిపిస్తుంది. ఈ సింబల్ పైన మీరు వన్స్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా క్యాప్చా కోడ్ ఎంటర్ చేయమని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. ఈ బాక్స్లో క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఈ సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ క్లారిటీగా చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా మీకు డీటెయిల్స్ రావడం అయితే జరిగింది కదా. ఇక్కడ మీరు స్టేటస్ని కనుక చూసినట్టయితే నాట్ వ్యూడ్ అని చెప్పేసి ఉంది కదా. ఇది ఎంఆర్ఓ దగ్గర నుండి అయితే మనకి అప్రూవ్డ్ ఆర్ రిజెక్టెడ్ అయితే కావాలి. మన గ్రామంలో ఉన్నటువంటి జీపీఓ ద్వారా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసి ఇక్కడ అప్రూవ్ చేయడం అయితే జరుగుతుంది. ఏదైనా రిమార్క్స్ ఉన్నట్టయితే రిజెక్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ అప్రూవ్ కంప్లీట్ అయినట్టయితే మీరు ఇక్కడ నుండే ఈ యొక్క సర్టిఫికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునేటటువంటి ఆప్షన్ అయితే మనకి కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ఏ స్థితిలో ఉంది అనేటటువంటి స్టేటస్ని అయితే మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి మరో 10 మందికి రీచ్ అయ్యే విధంగా లైక్ చేసి షేర్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.